పేటలోని కోనేరుకుంట అభివృద్ధి పనులపై వివాదం నెలకొంది. సరైన సర్వే లేకుండానే 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడాన్ని నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రతినిధులు తీవ్రంగా విమర్శించారు. చెరువు నీరు వ్యవసాయానికి ఉపయోగపడడం లేదని, పూర్తిగా డ్రైనేజ్ నీటితో నిండిపోయిందని చిగురుకోటి సూర్యతేజ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరువు దగ్గర పార్కు నిర్మిస్తే అక్కడి నుండి వచ్చే దుర్వాసనకు చిన్నారులు అనారోగ్యానికి పాల్పడే అవకాశం ఉంటుందని గుత్తా శివ, సుబ్రహ్మణ్యం బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను తక్షణమే నిలిపివేసి సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని స్థానికులు, ప్రకృతి పరిరక్షణ కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ నేను ఈరోజు విస్సన్నపేట కోనేరు చెరువులో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం మీద నేను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఈ చెరువుకి ఒక కాంట్రాక్ట్ ఓపెన్ బిడ్ ద్వారా ఎంపీడీఓ గారు పిలవడం జరిగింది. ఇందులో 46 లక్షల రూపాయలకు సంబంధించిన వర్క్స్ నిమిత్తం 8 పనుల కింద విభజించి ఆ కాంట్రాక్ట్ని ఓపెన్ బిడ్స్ కింద పిలిచారు. అందులో కేవలం 6 బిడ్స్ మాత్రమే, అంటే 6 పనులకు సంబంధించిన వర్క్ మాత్రమే, 36 లక్షలకు సంబంధించిన వర్క్స్ మాత్రమే ఈరోజు బయటికి తీసుకొచ్చారు. మిగిలిన 2 వర్క్స్ ఎందుకు ప్రైవేట్గా ఎవరికైనా ఇస్తున్నారా, అలా ఇవ్వడానికి మీకు ఎటువంటి జీవో ఉందా అనే దాన్ని కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది. కోనేరు చెరువు కట్ట అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. ఈ కోనేరు చెరువు కట్ట 8 ఎకరాల 60 సెంట్లు విస్తీర్ణంలో ఉంది. గతంలో ఇది పూర్వకాలం ఈ చెరువులో నుంచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దేవుడి గుడికి వెళ్ళి దేవుని ఆరాధ్యంగా పూజించేవాడు. అది ఇవాళ పరిస్థితుల్లో కొంతమంది నాయకుల చేతుల్లోకి వెళ్ళేది ఈ చెరువుని మురుగునీటి చెరువుగా విసనపేట గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా టాయిలెట్స్ కానీ వాళ్ళు స్నానాలు చేసే కానీ ఈ చెరువులోకే డంప్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ చెరువును ఆక్రమించి కొంతమంది నివాస గృహాలు కట్టుకున్నారు. అయినా కానీ రెవెన్యూ శాఖకి తెలిసినా కానీ, దీన్ని పంచాయతీ శాఖ తెలిసినా కానీ వాళ్ళకి ఏమి తెలియనట్టు ముడుపులు తీసుకుని వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు. ట్రైనే రాకూడదండి, మళ్ళీ ట్రైన్ ఆక్రమణ ఏముందండి.